హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింత చిగురుతోటి బెస్ట్ కాంబినేషన్తో ది బెస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే చింత చిగురు చికెన్ కర్రీని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఈ చింత చిగురు చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల మామూలు కారం మరియు 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, 2 పచ్చిమిర్చి చీరికలు, ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకుని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు మనం వేసుకున్నవన్నీ బాగా పట్టించుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసుకున్నవన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టి ఈ చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత మీడియం సైజు 5 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి సరిపడా కల్లుప్పును కూడా వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈలోపు ఈ కర్రీలో వేసుకునే మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ కోసం ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని మూత పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. కాసేపు చికెన్ ఇలా మగ్గిన తరువాత మూత తీసుకుని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. తరువాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న గిన్నెలో కూడా లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు ఒక చిన్న బౌల్లో ఒక ఉసిరికాయ సైజు చింతపండుని లైట్గా వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ చికెన్ కర్రీలో వేసుకోవడానికి 200 గ్రాముల చింత చిగురుని శుభ్రంగా వాష్ చేసుకుని జాలిలో వాడేసుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింత చిగురుని అరచేతిలోకి కొద్దిగా తీసుకుని 2 చేతులతో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చింత చిగురుని రఫ్ చేసుకున్న తరువాత దీనిలో ఉన్న ఈసెలు కాడలు తీసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. చికెన్ కాసేపు ఇలా మగ్గిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న చింత చిగురుని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ మరియు నానబెట్టుకున్న చింతపండుని లైట్గా రసం తీసుకుని వేసుకోవాలి. తరువాత పైకి క్రిందికి ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్, అలాగే నిల్వ పచ్చళ్ళు మరియు రోటి పచ్చళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. అలాగే 1/2 గ్లాసుకి కొంచెం ఎక్కువగా వాటర్ కూడా వేసుకోవాలి మరియు కొద్దిగా నాటు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మామూలు కొత్తిమీర కన్నా ఇలా నాటు కొత్తిమీరను వేసుకుంటే ఫ్లేవర్తో పాటు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తరువాత మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఇలా కాసేపు ఉడికిన తరువాత మూత తీసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే లైట్గా కారం ఉప్పు తగ్గింది కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ కారం లైట్గా కళ్ళుప్పును వేసుకుని కలుపుకుని
కర్రీ ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేరి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.